బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. నిన్న సాయంత్రం గచ్చిబౌలిలో రీహాబిలిటేషన్ సెంటర్ నుంచి రిలీజ్ అయిన అఘోరి శ్రీనివాస్ భార్య వర్షిని కనిపించడం లేదు. నిన్న సాయంత్రం ఆమె గచ్చిబౌలిలో రీహాబిలిటేషన్ సెంటర్ నుంచి విడుదలైంది. అయితే 45 రోజులుగా గచ్చిబౌలిలో రీహాబిలిటేషన్ సెంటర్లో వర్షిని ఉంటుంది. అఘోరి శ్రీనివాస్ తెలుగు రాష్ట్రాల్లో కలకల రేపిన సంగతి తెలిసిందే. అఘోరి ముత్యాలమ్మ గుడి దగ్గర ఏదైతే గత ఏడాది అక్టోబర్లో ముత్యాలమ్మ గుడి దగ్గర విగ్రహం దోషం కట్టిన తర్వాత అఘోరి వెలుగులోకి వచ్చాడు. అక్కడ ఒంటికాలపై దీక్ష చేయడం ఇవన్నీ వాటితో వెలుగులోకి వచ్చాడు. తర్వాత ఆలయాలతో పలు ఆలయాలకు వెళ్ళాడు. అక్కడి నుంచే అయితే తెలంగాణ పోలీసులు అఘోరిని మహారాష్ట్రకు పంపించేసిన తర్వాత కూడా మళ్ళీ రాష్ట్రంలోకి వచ్చాడు. ఆత్మాహుతి చేసుకుంటానని ఇలా పలు విషయాలతో సంచలన కామెంట్స్ తోటి హాట్ టాపిక్ గా మారిన అఘోరి 2 నెలల కిందట వర్షిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే వర్షినితో కూడా వర్షిని అఘోరి ట్రాప్ చేశాడని చెప్పి వర్షిని మోసం చేస్తున్నాడు, మాయలో దింపి ట్రాప్ చేస్తున్నాడు అని చెప్పి ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఒకసారి గుజరాత్కు తీసుకెళ్లాడు వర్షిని అఘోరి. అక్కడ నుంచి ఆమెను కుటుంబ సభ్యులు గుజరాత్కి వెళ్ళి మళ్ళీ అఘోరి నుంచి తీసుకుని వచ్చారు. ఆ సమయంలోనే అఘోరిపై కేసు నమోదైంది. అయితే మళ్ళీ వర్షిని తప్పించుకుని వెళ్ళి మళ్ళీ అఘోరి దగ్గరికి వెళ్ళగా 2 నెలల క్రితం మధ్యప్రదేశ్లోని ఓ ఆలయంలో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ తర్వాత వర్షిని చెప్పింది అఘోరి అంటే నాకు తనకి ఇష్టమని, మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నామని చెప్పి అఘోరితో కలిసి ఉంటానని చెప్పిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఎన్నో కామెంట్లు చేస్తూ వచ్చారు సోషల్ మీడియాలో కానీ తెలుగు రాష్ట్రంలో కానీ వైరల్గా మారుతూ వస్తున్నారు. వారి కామెంట్లతోటి మమ్మల్ని వదిలేయండి, మేము ఇక్కడ కనిపించమని చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ తర్వాత అఘోరి వర్షిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏదైతే అఘోరిపై ఒక మహిళ పెట్టిన కేసు ఏదైతే ఉందో పూజ చేస్తానని చెప్పి 10 లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ ఒక మహిళ అఘోరిపై కేసు పెట్టడంతో అఘోరిని 2 నెలల కిందట పోలీసులు తీసుకున్నారు. అదేవిధంగా అఘోరిపై 10 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కోర్టుకు తరలించారు అఘోరిని కోర్టు శిక్ష విధించింది. అయితే అప్పటి నుంచి అఘోరి చెంచల్గూడ జైల్లోనే ఉంటుంది 2 నెలలుగా. అయితే ఈ వర్షిని గచ్చిబౌలిలోని రీహాబిలిటేషన్ సెంటర్ తరలించారు. అదే సమయంలో పోలీసులు నిన్న సాయంత్రం 45 రోజుల తర్వాత నిన్న సాయంత్రం వర్షిని జైలు నుంచి రిలీజ్ అయింది. అయితే విజయవాడలోని ఇంటికి వెళ్లకుండా వర్షిని ఎక్కడికి వెళ్ళిందనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. వర్షిని మంచిర్యాలలో అఘోరి ఇంటికి వెళ్ళిందా లేదంటే మరెక్కడికైనా వెళ్ళిందా అనే సస్పెన్స్ కొనసాగుతుంది. అయితే వర్షిని అఘోరి అరెస్ట్ అయిన సమయంలోనే వర్షిని కోసం ఏదైతే చెంచల్గూడ జైల్లో ఉన్నాడో అఘోరి అప్పుడు వర్షిని కోసం కేకలు పెట్టడం, అర్ధరాత్రులు అరవడం ఇలాంటివన్నీ చేశాడు. ఇప్పుడు వర్షిని గచ్చిబౌలిలో రీహాబిలిటేషన్ నుంచి విడుదలైన తర్వాత కనిపించకుండా పోయిందనేది వార్త సంచలనంగా మారింది. ప్రస్తుతం ఆమె ఎక్కడికి వెళ్ళి ఉంటుందనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మరోవైపు వర్షిని ఇంకా గచ్చిబౌలిలో రీహాబిలిటేషన్ నుంచి రిలీజ్ కాలేదు. 2 రోజుల తర్వాత రిలీజ్ అవుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా అయితే ఆమె నిన్న సాయంత్రమే రిలీజ్ అయింది. కానీ విజయవాడలోని ఇంటికి వెళ్ళలేదు. విజయవాడలోని వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే ఉంటున్నారో వాళ్ళంతా ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్ళిపోయారనే మరొకటి వార్త వినిపిస్తుంది. మరి మంచిర్యాలలో అఘోరి ఇంటికి వర్షిని వెళ్ళిందా లేకపోతే ఎక్కడ ఉందనేది సస్పెన్స్ కొనసాగుతుంది.